సంపూర్ణ రామాయణం బాలకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము బాలకాండ 41వ సర్గ ఇక్కడ సగరుడు తన కుమారుల రాక కోసరం ఎదురు చూస్తున్నాడు. ఇన్నాళ్లకు తన కుమారులు యజ్ఞాశ్వముతో తిరిగి రాలేదు. అందుకని సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి అతనితో ఇలా అన్నాడు. కుమారా, నీవు వీరుడవు, పరాక్రమవంతుడవు. నీ పెనతండ్రులు యజ్ఞాశ్వము కొరకు వెళ్లి చాలా కాలం అయింది. వారు ఇంకా తిరిగి రాలేదు. నీవు పోయివారి జాడ కనుక్కొని రా. యజ్ఞాశ్వముతో తిరిగిరా. జాగ్రత్త, నీవు మహాబలవంతులతో పోరాడవలసి ఉంటుంది. కాబట్టి కావలసిన అస్త్రశస్త్రములను తీసుకుని వెళ్ళు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. నిన్ను ఎదిరించిన వారిని నాశనం చెయ్యి. విజయుడవై తిరిగిరా అని పలికాడు. సగరుడి మనుమడు అయిన అంశుమంతుడు తాతగారికి నమస్కరించి తన పెనతండ్రులను వెతుకుతూ బయలుదేరాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గమును వెతుకుకుంటూ వెళ్లాడు. దారిలో అంశుమంతుడు దిగ్గజములను చూచాడు. వారిని తన పెనతండ్రుల జాడను గురించి అడిగాడు. ఆ దిగ్గజములు చూపిన మార్గములో వెళ్లి అంశుమంతుడు తన పెనతండ్రుల భస్మరాసుల వద్దకు వెళ్లాడు. తన పినతండ్రులు అలా భస్మరాసులుగా మారడం చూచి ఎంతో బాధపడ్డాడు. పక్కనే పశ్చిమేయుచున్న యజ్ఞాశ్వమును చూచాడు. ఇంక మిగిలింది తన పినతండ్రులకు తర్పణములు విడవాలి. దానికి జలము కావాలి. చుట్టూ చూచాడు, ఎక్కడా జలాశయము కనపడలేదు. అప్పుడు గరుడు అక్కడకు వచ్చాడు. గరుడు వరుసకు సగరపుత్రులకు మేనమామ అవుతాడు. గరుడు అంశుమంతుని చూచి ఇలా అన్నాడు. కుమారా, నీ పెనతండ్రుల మరణమునకు చింతింపకుము. వారి మరణమునకు లోకములు అంతా హర్షిస్తున్నాయి. నీ పెనతండ్రులు అటువంటి దుర్మార్గులు. నీ పినతండ్రులు కపిల మహర్షి శాపముతో భస్మము అయ్యారు. వీరికి ఉదక తర్పణము ఇవ్వడం ఉచితము కాదు. నీవు గంగానదిలో వీరికి తర్పణములు విడువుము. ఆ గంగానదిమ తల్లి వీరి భస్మరాశులను తడిపినప్పుడు మాత్రమే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలుగగలదు. కాబట్టి నీవు వీరిని గురించి చింతింపక హయమును తీసుకుని పోయి నీ తాతగారి యజ్ఞమును నిర్వర్తింపుము అని అన్నాడు. గరుడుని మాట ప్రకారము అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకుని తన పురమును చేరుకున్నాడు. యజ్ఞ దీక్షలో ఉన్న సగర చక్రవర్తితో జరిగినది అంతా చెప్పాడు. గరుడు తనకు తెలిపిన విషయములు అన్నీ చెప్పాడు. యజ్ఞాశ్వమును ఆయనకు అప్పగించాడు. సగరుడు తన కుమారుల మరణమునకు చింతించాడు. తరువాత తేరుకొని యథావిధిగా యజ్ఞమును పూర్తి చేశాడు. ఇప్పుడు గంగను తీసుకుని వచ్చి కుమారుల భస్మరాశులను తడపడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు సగరుడు. ఎందుకంటే పవిత్ర గంగాజలం వారి భస్మరాశుల మీద పారితే గాని వారికి స్వర్గలోకము సిద్ధించదు. గంగ దేవతల అధీనములో స్వర్గములో ప్రవహిస్తూ ఉంది. దానిని భూమి మీదకు తీసుకొని వచ్చు ఉపాయము దొరకలేదు సగరునకు. సగరుడు 30,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. కాని గంగను మాత్రము భూమి మీదకు తీసుకుని రాలేకపోయాడు. కాలము తీరి సగరుడు స్వర్గస్థుడయ్యాడు. శ్రీమద్ రామాయణము
బాలకాండ 41వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 42వ సర్గ. సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనుమడు అంశుమంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. అంశుమంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోడానికి అరణ్యములకు వెళ్లాడు. దిలీపుడు తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశ గంగను భూమి మీదికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. కాని తగిన ఉపాయము దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు. ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానము లేదు. భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది. దానికి తోడు తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట. ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓ భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు బ్రహ్మ. దేవా, నాకు పుత్ర సంతానము ప్రసాదించండి. తరువాత ఆకాశ గంగను భూమి మీదకు పంపండి. ఆకాశ గంగతో నా ప్రపితామహులకు జలతర్షణము వదులుతాను అని కోరుకున్నాడు. ఓ భగీరథ, నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాని ఆకాశ గంగను భూమి మీదికి తేవడం అత్యంతం కష్టమైన పని. కాని నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను. గంగాదేవి హేమవంతుని పెద్ద కుమార్తె. హేమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు. ఆకాశము నుండి భూమి మీదికి దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు. ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదికి దిగే గంగా ప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు. మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి. కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి అని అన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు. ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 42వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 43వ సర్గ. బ్రహ్మదేవుడు వెళ్లిపోయిన తరువాత భగీరథుడు ఒంటికాలి మీద నిలబడి 1 సంవత్సరము పాటు మహాశివుని గూర్చి తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓ భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరినట్టు హేమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సున ధరిస్తాను అని అన్నాడు. అప్పుడు దేవలోకములో ప్రవహించు గంగానది మహావేగంతో భూమి మీదికి దూకింది. ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు. గంగకు కోపం వచ్చింది. ఏమీ, నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా? నేను ఆ మహాశివునితో సహా పాతాళము ప్రవేశిస్తాను అని మనసులో అనుకొంది గంగ. గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు. మహాశివుడు తన శిరస్సు మీద పడ్డ గంగను తన శిరస్సు మీద ఉన్న జటాజుటములలో బంధించాడు. గంగాదేవి ఎంత ప్రయత్నించిననూ ఆ జటాజుటములలో నుండి బయటకు రాలేకపోయింది. ఆకాశము నుండి బయలుదేరిన గంగ భూమి మీదికి దిగి రాలేదు. కారణం తెలియక భగీరథుడు వ్యాకులపడ్డాడు. మరలా ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు.
భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచిపెట్టాడు. శివుని జటాజుటములలో నుండి విడివడిన గంగ తీవ్రమైన వేగంతో భూమి మీదికి 7 ప్రవాహములుగా ప్రవహించింది. ఆ 7 ప్రవాహములలో హ్లాదిని, పావని, నళిని అనే 3 నదులు తూర్పు దిక్కుగా ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే 3 నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి. 7వది ఆఖరుది అయిన ప్రవాహము భగీరథుని అనుసరించింది. భగీరథుడు తన రథము మీద ముందు వెడుతుంటే ఆ రథము వెంట గంగ ప్రవహించింది. గంగానది ఆకాశము నుండి భూమి మీదక ప్రవహిస్తుంటే దేవతలు, గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గంగావతరణమును కనులారా చూచుటకు దేవలోకములోని వారందరూ తమ తమ వాహనముల మీద ఆకాశములో నిలబడ్డారు. ఆ గంగానది నురగలు కక్కుకుంటూ భూమి మీదికి దూకుతూ ఉంది. భూమి మీదికి దిగిన గంగ కొన్ని చోట్ల మెల్లగాను, మరికొన్ని చోట్ల దూకుడుగాను, కొన్ని చోట్ల వంకర టింకరగాను, కొండలను కోనలను దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంది. ఆ గంగానది మొదట ఆకాశము నుండి మహాశివుని శిరస్సు మీద పడి అక్కడి నుండి భూమి మీదికి తన నిర్మల జలాలను ప్రవహించింది. ఆ గంగలో స్నానము చేసిన వారి సమస్త పాపములు నశించిపోయాయి. గంగా స్నానము ఆచరించిన వారు స్వర్గలోక ప్రాప్తి పొందారు. గంగలో మునిగిన వారి శారీరక బాధలు అన్నీ మటుమాయం అయ్యాయి. భగీరథుని వెంట గంగానది వెడుతుంటే గంగానది వెంట దేవతా గణములు అన్ని వెడుతున్నాయి. సర్వ పాపములను పోగొట్టే గంగానది భగీరథుడు ఎటు వెళితే అటు వెడుతూ ఉంది. మార్గ మధ్యంలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చిది. తన ఆశ్రమం వద్ద జహ్ను మహారుషి యాగము చేస్తున్నాడు. గంగానది ఆ ఆశ్రమమును ముంచివేసింది. అది చూచిన జహ్ను మహారుషికి కోపం వచ్చింది. గంగానది గర్వము అణచుటకు ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా జలమును అంతా త్రాగివేశాడు. ఇది చూచి దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. భగీరథుడు, దేవతా గణములు అందరూ జహ్ను మహారుషిని పూజించి గంగను విడువమని వేడుకున్నారు. వారి పూజలకు సంతసించిన జహ్నువు తన చెవుల నుండి గంగా ప్రవాహమును విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగానదికి జాహ్నవి, జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి. గంగానది మరలా భగీరథుని అనుసరించి ప్రవహించసాగింది. సగరపుత్రులకు మోక్షము కలిగించాడినికి భగీరథుడు గంగను పాతాళమునకు తీసుకుని వెళ్లాడు. గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించింది. పవిత్రమైన గంగాజలములలో మునిగి సగరపుత్రులు అందరూ వారి వారి పాపములు నశించి స్వర్గలోకము చేరుకున్నారు. శ్రీమద్ రామాయణము బాలకాండ 43వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 44వ సర్గ. భగీరథుని మనోరథము నెరవేరినది. గంగా జలము సగరపుత్రుల భస్మరాసుల మీద ప్రవహించినది. వారిని పునీతులను చేసినది. వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది. అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు. నీవు కోరినట్టు గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించినది. 60,000 మంది సగర కుమారులు స్వర్గమునకు వెళ్లినారు. సాగరములు ఉన్నంతవరకు వారు స్వర్గములో ఉండగలరు. గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకుని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానము. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరులో పిలువబడుతుంది. ఈ గంగ దేవలోకము నుండి భూలోకమునకు, అక్కడి నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపథ అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఓ భగీరథ, ఈ పవిత్ర గంగా జలముతో నీ పితరులకు తర్షణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనుమడు అంశుమంతుడు, దిలీపుడు
ఎవరూ ఈ పని చేయలేకపోయారు. దేవలోకములో ఉన్న గంగను భూలోకమునకు తీసుకుని వచ్చి మహోపకారము చేశావు. అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఈ రోజు నుండి ప్రతిరోజు ఈ పుణ్య గంగాజలములలో స్నానము చేసి పునీతుడవు కా. నీకు పుణ్యం వస్తుంది అని పలికాడు బ్రహ్మ. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్లిపోయాడు. తరువాత భగీరథుడు తన పితరులకు, పితామహులకు, ప్రపితామహులకు జలతరణములు విడిచి వారికి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేశాడు. ఓ రామ! ఇది గంగావతరణము కథ. ఈ గంగావతరణము కథ చదివినవాడు, విన్నవాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు. రామ! సంధ్యాకాలము అయినది. వెళ్లి సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించెదము అని పలికాడు విశ్వామిత్రుడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 44వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 45వ సర్గ. విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యముతో విన్నారు రామలక్ష్మణులు. ఆ రాతి అంతా గంగావతరణము కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు. మరునాడు పొద్దుటే లేచారు. సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి! మీరు చెప్పిన గంగావతరణము కథ మాకు ఎంతో సంతోషమును ఆశ్చర్యమును కలిగించింది. గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము. మనము ఇప్పుడు ఆ పవిత్ర గంగానదిని దాటాలి కదా. అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమములో ఉన్న మునికుమారులు చేశారు అని వినయంగా చెప్పాడు రాముడు. తరువాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులు అందర గంగానదిని దాటారు. విశాల నగరము చేరుకున్నారు. ఆ విశాల నగరము చూచి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి! ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ రాజవంశమునకు చెందినవారు? వారి చరిత్ర ఏమిటి? మాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మునులకు విశాల నగర వృత్తాంతమును చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రామ! ఇప్పుడు నీకు ఈ ప్రదేశములో ఏమి జరిగిందో సవిస్తరంగా చెబుతాను విను. కూతయుగములో దితిపుత్రులు, అదితిపుత్రులు ఉండేవారు. వారు మహాబలవంతులు, పరాక్రమవంతులు, ధార్మికులు కూడా. వారందరికీ ఒక కోరిక కలిగింది. తమకు రోగములు, ముసలితనము, మరణము లేకుండా ఉండాలని కోరుకున్నారు. దానికి తగిన ఉపాయము గురించి ఆలోచింపసాగారు. వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. క్షీరసాగరమును మధించి అమృతమును పొందాలని అనుకున్నారు. దితిపుత్రులు, అదితిపుత్రులు క్షీరసాగరమును మధించాలని నిశ్చయించుకున్నారు. మంతర పర్వతమును పెకలించి తెచ్చి క్షీరసాగరంలో పడవేశారు. వాస్కిని తాడుగా ఆ పర్వతమునకు చుట్టారు. మంతర పర్వతము కవ్వముగా, వాస్కి తాడుగా క్షీరసాగరమును చెలకసాగారు. 1000 సంవత్సరములు గడిచాయి. వాసుకి తన తలల నుండి విషాన్ని కక్కడం మొదలెట్టాడు. ఆ విషంలో నుండి హాలాహలము పుట్టింది. ఆ హాలాహలము జగత్తును అంతటినీ దహించసాగింది. దేవతలందరూ ఆ హాలాహలము నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుడిని ప్రార్థించారు. ఇంతలో విష్ణుమూర్తి కూడా అక్కడకు వచ్చాడు.
మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితో ఇలా అన్నాడు. ఓ మహాదేవా! నీవు అందరికన్నా పెద్దవాడివి. దేవాసురులు క్షీరసాగరం మధిస్తుంటే ముందు హాలాహలము పుట్టింది. అందరికన్నా పెద్దవాడికి నువ్వు కాబట్టి ముందు పుట్టిన హాలాహలమును గ్రహించుటకు నీవే సమర్థుడివి. కాబట్టి పెద్దవాడిగా ఆ హాలాహలమును తీసుకో అని అన్నాడు. తరువాత మహావిష్ణువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహాశివుడు హాలాహలమును అమృతము మాదిరి తాగాడు. తరువాత శివుడు కూడా వెళ్ళిపోయాడు. మరలా దేవతలు అసురులు క్షీరసాగరమును మధించసాగారు. ఇంతలో మరొక ఉత్పాతము జరిగింది. కింద ఆధారము ఏమీ లేకపోవడంతో మంధర పర్వతము క్షీరసాగరం అడుక్కు పోసాగింది. అప్పుడు మరలా దేవతలు అసురులు విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఓ మహాబాహో! సర్వభూతములకు నీవే దిక్కు. మా మొర ఆలకించి ఈ మంధర పర్వతమును పైకెత్తు. మాకు సాయం చెయ్యి అని ప్రార్థించారు. దేవతల మొరను విన్న విష్ణువు తాను కూర్మ రూపం, తాబేలు రూపం ధరించి ఆ మంధర పర్వతము కింద చేరాడు. మంథర పర్వతము కుంగిపోకుండా ఎత్తి పట్టుకున్నాడు. తరువాత దేవదానవులు మరలా క్షీరసాగరమును మథించసాగారు. మరలా 1000 సంవత్సరములు గడిచిపోయాయి. అప్పుడు ధన్వంతరి, అప్సరసలు క్షీరసాగరంలో నుండి పుట్టారు. ఓ రామ! నీళ్లను మథించగా వచ్చిన రసము నుండి పుట్టినవారు కాబట్టి వారికి అప్సరసలు అనే పేరు వచ్చింది. ఆ అప్సరసలు 60 కోట్ల మంది పుట్టారు. ఆ అప్సరసలను వివాహం చేసుకోవడానికి దేవదానవులలో ఎవరూ ముందుకు రాలేదు. అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు. తరువాత వరుణుని కుమార్తె వారుని, మధ్యమునకు అధిదేవత, తనను ఎవరు పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటకు వచ్చింది. ఆ వారునిని దితిపుత్రులు స్వీకరించలేదు. అదితిపుత్రులు స్వీకరించారు. ఆ కారణం చేత అనగా వారునిని, సురను స్వీకరించకపోవడం చేత దితిపుత్రులు అసురులు అయ్యారు. సురను స్వీకరించడం చేత అదితిపుత్రులు దేవతలు, సురులు అయ్యారు. మరలా క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగరంలో నుండి ఉచ్చేశ్రవము అనే గుర్రము, కౌస్తుభము అనే మణి, దాని తరువాత అమృతము పుట్టాయి. ఆ అమృతము కోసరము దేవతలు అసురులు యుద్ధము చేసుకున్నారు. అసురులు నాశనం అయ్యారు. ఆ యుద్ధములో అసురులు, దైత్యులు ఒక పక్షం చేరారు. అదితి పుత్రులైన దేవతలు ఒక పక్షం చేరారు. ఆ యుద్ధంలో అందరూ నాశనం అయ్యారు. తరువాత శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అమృతమును హరించుకుపోయాడు. దానితో దానవులకు కోపం వచ్చింది. దానవులు, దైత్యులు అందరూ విష్ణువుతో యుద్ధానికి దిగారు. శ్రీ మహావిష్ణువు వారినందరినీ సంహరించాడు. దేవతలకు అధిపతి దేవేంద్రుడు. దేవదానవ యుద్ధంలో అసురులను అందరినీ చంపి దేవేంద్రుడు ముల్లోకములకు అధిపతి అయ్యాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 45వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 46వ సర్గ. ఓ రామ! దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారుల మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది. నాథా, నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేశారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమవంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను.
నాకు అనుమతి ఇవ్వండి అని అడిగింది. ఆ మాటలు విన్న కశ్యపుడు దితితో ఇలా అన్నాడు. ఓ దితి, నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించగల పుత్రుడు నీకు కలుగుతాడు అని వరం ఇచ్చాడు. దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్లిపోయాడు కశ్యపుడు. కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేశాడు. అగ్ని కార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్ళు అన్ని సకాలములో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్లు పట్టేవాడు. సకల అపచారములు చేసేవాడు. ప్రకారంగా 999 సంవత్సరములు ఆమె తపస్సు చేసింది. ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు. దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి. ఓ దేవేంద్ర, నేను పరాక్రమవంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి, నా భర్త అయిన కశ్యపుని వరం అడిగాను. 1000 సంవత్సరముల తరువాత నాకు కుమారుడు కలుగుతాడు అని నా భర్త నాకు వరం ప్రసాదించాడు. ఇంకొక 10 సంవత్సరములలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు నా కుమారుడు కలిసి ఈ ముల్లోకములను పాలించండి అని పలికింది. తరువాత ఆమె నిద్రించడానికి లోపలకు వెళ్ళింది. కాని తొందరగా నిద్రపోవలెనని కోరికతో పొరపాటున ఆమె తల పెట్టుకుని నిద్రించవలసిన వైపు కాళ్లు పెట్టుకుని నిద్రించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకు తగులుతున్నాయి. ఆ కారణం చేత ఆమె అపవిత్రము అయింది. ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూచి దేవేంద్రుడు సంతోషించాడు. తరువాత ఇంద్రుడు ఆమె గర్భములోకి ప్రవేశించాడు. ఆమె గర్భములో పెరుగుతున్న పిండమును 7 ముక్కలుగా నరికాడు. ఆ ప్రకారంగా నరకబడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది. ఇంద్రుడు ఆ పిండమును చూచి ఏడవవద్దు, ఏడవవద్దు అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు. ఆ ఏడుపు విని దితి మేలుకొంది. తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుని వేడుకొంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించి ఇంద్రుడు ఆమె గర్భములో నుండి బయటకు వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు. తల్లి, నన్ను క్షమించు. నీవు తలవైపు కాళ్లు పెట్టుకొని నీ తల వెంట్రుకలు నీ పాదములకు తగులునట్లు నిద్రించావు. అపచారము చేశావు. ఆ అపచారమును అవకాశముగా తీసుకుని నేను నీ గర్భములో ప్రవేశించాను. యుద్ధములో నన్ను చంపబోవు నీ కుమారుని గర్భములోనే 7 ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు అని ప్రార్థించాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 46వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 47వ సర్గ. తన గర్భములోనే 7 ముక్కలుగా ఖండింపబడిన తన కుమారుని తలుచుకొని దితి ఎంతో దుఃఖించింది. కాసేపటికి తేరుకుంది. దేవేంద్రుని చూచి ఇలా అంది. కుమారా, తప్పు నాది. నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూచుకున్నావు. నా గర్భస్థ శిశువును 7 ముక్కలుగా ఖండించావు. ఎటూ నా గర్భము విచ్ఛిన్నము అయింది. కాని నీవు నాకు ఒక ఉపకారము చెయ్యి. ఈ 7 ఖండములను 7 మరుత్తు స్థానములకు పాలకులుగా నియమించు. నా 7 కుమారులు దివ్య రూపములతో వాతస్కంధములకు స్థాన పాలకులు అగుదురుగాక. వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగునుగాక.
ఈ మరుత్తులలో ఒకరు బ్రహ్మలోకములోనూ ఒకరు ఇంద్రలోకములోనూ మూడవవాడు వాయులోకములోనూ నిత్యమూ తిరుగుతూ ఉండుదురుగాక. మిగిలిన నా 4 కుమారులు నీ ఆజ్ఞకు లోబడి 4 దిక్కులను పరిపాలించుదురుగాక. నీవు నా కుమారుని ఖండించున్నప్పుడు ఏడవకు మారుత అని అనునయించావు. నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువబడతారు అని పలికింది దితి. ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారము చేశాడు. ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. అమ్మా, నీవు చెప్పినట్లే జరుగుతుంది, నీకు శుభం జరుగుతుంది అని అన్నాడు. తరువాత దితి, దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్లిపోయారు. ఓ రామ! దితి ఇదే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచారములు చేశాడు. తరువాతి కాలంలో ఇక్ష్వాకునకు ఆలంబుస అను ఆయన భార్యకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది. ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు. హేమచంద్రుని కుమారుడు సుచంద్రుడు. సుచంద్రుని కుమారుడు ధూమ్రాస్వుడు. ధూమాస్వుని కుమారుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు కుశాస్వుడు. కుశాస్వుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు కాకుతసుడు. ఆ కాకుతసుని కుమారుడు ప్రస్తుతము విశాల నగరము పరిపాలిస్తున్న సుమతి. మనకు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలనగరమునకు ప్రయాణము కొనసాగిస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతికి వర్తమానము పంపారు. వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురు వచ్చి ఆయనకు, ఆయన వెంట వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములను ఇచ్చి సత్కరించాడు. విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు. మహాత్మా, తమరు మా నగరానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేశారు. మేము ధన్యులము అయ్యాము. నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు అని పలికాడు సుమతి. శ్రీమద్ రామాయణము బాలకాండ 47వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణం బాలకాండము 48వ సర్గ. సుమతి విశ్వామిత్రుడు పరస్పరము క్షేమ సమాచారములు అడిగి తెలుసుకున్నారు. తరువాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీతో పాటు 2 రాకుమారులు వచ్చారు. వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనపడుతూ ఉంది. వారి నడక సింహము నడకను పోలి ఉంది. వారు అమితమైన బల పరాక్రమములు కలవారిగా కన్పట్టుచున్నారు. వారు విల్లు అమ్ములు ధరించి ఉన్నారు కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనములోకి అడుగుపెడుతున్నారు. వారి సౌందర్యము అశ్విని దేవతలను మరిపించుచున్నది. వీరు ఎవరు? ఏ దేశపు రాకుమారులు? వీరి తల్లి తండ్రులు ఎవరు? మీ వెంట ఈ దుర్గమమైన అరణ్యములలో కాలి నడకన తిరుగుటకు కారణమేమి? తమరికి అభ్యంతరము లేకపోతే తెలపండి అని అడిగాడు సుమతి. విశ్వామిత్రుడు సుమతికి తాను సిద్ధ ఆశ్రమములో నివసించుట, ఆశ్రమములో యాగము చేయ సంకల్పించుట, దానిని రాక్షసులు భగ్నచేయ ప్రయత్నించుట, తాను అయోధ్యకు పోయి దశరథుని రామలక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు పంపమని అర్థించుట, దశరథుడు రామలక్ష్మణులను తన వెంట పంపుట, రామలక్ష్మణులు రాక్షసులను చంపుట, యాగమును రక్షించుట,
తరువాత తాను రామలక్ష్మణులతో కలిసి మిథిలకు పోతూ దారిలో సుమతిని చూచుట వరకు అన్ని విషయములు చెప్పాడు. విశ్వామిత్రుని మాటలకు సుమతి ఎంతో సంతోషించాడు. దశరథపుత్రులైన రామ లక్ష్మణులకు అతిథి సత్కారములు చేశాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు సుమతి మందిరములో విశ్రమించారు. మరునాడు వారు మిథిలకు ప్రయాణము అయ్యారు. మిథిలా నగరము సమీపమునకు వచ్చారు. అక్కడ వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమము కనపడింది. ఆ ఆశ్రమమును రాముడు చూచాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ వనము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు. దీనికి కారణమేమి? అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. ఓ రామ, ఇది గౌతమ ముని ఆశ్రమము. ఆయన భార్య పేరు అహల్య. గౌతముడు ఈ ఆశ్రమములో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు దేవేంద్రుడు గౌతమముని ఆశ్రమములో లేని సమయమున ఆయన వేషము వేసుకొని ఆశ్రమములో ప్రవేశించాడు. అహల్యను చూచి ఇలా అన్నాడు. ఓ సుందరి, నేను కాముకుడను. నిన్ను కామించాను. కాముకులు సమయము కొరకు వేచి ఉండరు కదా. నేను నీతో రతి సంగమమును కోరుచున్నాను అని అన్నాడు. తన భర్త వేషములో వచ్చినవాడు దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్య. అహల్యకు దేవేంద్రునితో రతి క్రీడ సలుపవలెనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుని మీద ఉన్న కోరికతో అతనితో రతి క్రీడకు అంగీకరించింది. తరువాత అహల్య సంతృప్తి చెందిన మనస్సుతో దేవేంద్రునితో ఇలా అన్నది. ఓ దేవేంద్ర, నేను కృతార్థురాలను అయ్యాను. కోరిక తీరినదానను అయ్యాను. దేవేంద్ర, ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోండి. నా భర్త గౌతముడు వస్తే మన ఇద్దరికీ ప్రమాదము అని అంది అహల్య. అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. ఓ సుందరి, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో తృప్తిగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను అని అన్నాడు ఇంద్రుడు. ఓ రామ! ఆ ప్రకారంగా అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని భయపడుతూ గౌతముని ఆశ్రమము నుండి త్వరగా బయటకు వచ్చాడు. ఇంతలో గౌతముడు సమిధలను దర్భలను తీసుకొని ఆశ్రమమునకు రానే వచ్చాడు. తన వేషములో ఉన్న ఇంద్రుని చూచాడు. జరిగిన విషయం గ్రహించాడు. గౌతముని చూచిన ఇంద్రుని మొహం వెలవెలబోయింది. ముని వేషములో ఉన్న ఇంద్రుని చూచి గౌతముడు ఇలా అన్నాడు. ఓ దుర్మతి! నేను ఆశ్రమములో లేని సమయమున నా వేషము ధరించి నా ఆశ్రమములో ప్రవేశించి నా భార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపము. నీ వృషణములు కింద పడిపోవుగాక అని శపించాడు. గౌతముని శాపము ఫలించింది. ఇంద్రుని వృషణములు నేలమీద పడిపోయాయి. తరువాత గౌతముడు అహల్యను చూచాడు. తన భర్త ఇంద్రుని శపించడం చూచి గడాగడా వణికిపోయింది. గౌతముడు తన భార్య అహల్యను చూచి ఇలా అన్నాడు. అహల్య, నీవు పాపం చేశావు. అందుకని నీవు ఇక్కడ అదృశ్య రూపంలో 1000 సంవత్సరములు మట్టిలో దొర్లుతూ నిరాహారంగా కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఈ ఆశ్రమములో పడి ఉండు. దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమములో ప్రవేశించినప్పుడు నీకు శాప విముక్తి కాగలదు. నీవు రాముని పూజించి ఆయనకు ఆతిథ్యము ఇచ్చి శాపవిమోచనము పొందిన తరువాత నీలో ఉన్న మోహము నశించి పరిశుద్ధురాలవై నన్ను చేరగలవు అని పలికాడు. తరువాత గౌతముడు ఈ ఆశ్రమమును విడిచి హమవత్పర్వము నకు వెళ్లిపోయాడు.
శ్రీమద్ రామాయణము బాలకాండము 48వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 49వ సర్గ. ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇంద్రుని వృషణములు కింద పడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషులతోనూ ఇలా అన్నాడు: నేను మీకోసం ఇదంతా చేశాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేశాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేశాను. తద్వారా దేవకార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీకోసం ఇదంతా చేశాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేట్టు చెయ్యాలి అని అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్లారు. ఓ పితృదేవతలారా, మానవుడు యజ్ఞములు చేయనప్పుడు మేషములను, మేకలు, గొర్రెలు బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయములో మీకు ఇవ్వబడిన మేషము యొక్క వృషణములను మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి అని అన్నాడు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషము యొక్క వృషణములను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములలో లభించిన వృషణములను దేవేంద్రుడికి ఇచ్చారు కాబట్టి అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారముగా తీసుకొంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు. రామ, మనము ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమములో ప్రవేశించి ఆమెకు శాప విమోచన కలిగిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమములోనికి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూచాడు. అప్పటిదాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవరికీ కనపడటం లేదు. కేవలం రామునికి మాత్రమే కనపడింది. రాముని దర్శనంతో ఆమె శాపం అంతమయింది. ఆమె అందరికీ కనపడింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు. అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి. రాముని గుర్తించింది. అహల్య రామలక్ష్మణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. వారికి అతిథి మర్యాదలు చేసింది. ఈ అపూర్వ దృశ్యమును చూచి దేవతలు దుందుభులు మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు. ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్య గౌతములు రాముని పూజించారు. రాముడు వారి పూజలందుకున్నాడు. గౌతముడు అహల్యతో కూడి తపస్సుకు వెళ్లిపోయాడు. రాముడు లక్ష్మణునితో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథిలకు వెళ్లాడు. శ్రీమద్ రామాయణము బాలకాండ 49వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 50వ సర్గ. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు మునులు అందరూ మిథిలా నగరము చేరుకున్నారు. జనకుడు చేయు యాగమునకు వచ్చిన ఆహుతులతో మిథిలా నగరము కిక్కిరిసిపోయింది. యాగమునకు వచ్చిన మునులకు వేసిన ఋషివాటికలతో మిథిలా నగరము నిండిపోయింది. అప్పుడు రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు: ఓ మునీంద్ర, ఇక్కడ అంతా జనసమ్మర్దముగా ఉంది. మనకు ఉండుటకు తగిన ప్రదేశమును నిర్ణయింపుడు అని అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు జనసమ్మర్దము లేని ప్రదేశములో జలము బాగా దొరికే ప్రదేశములో తమకు అతిథ గృహమును ఏర్పాటు చేశాడు. ఇంతలో జనకునకు విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడు అన్న విషయం తెలిసింది. జనక మహారాజు తన పురోహితుడు అయిన శతానందుని ఋత్విక్కులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునకు అర్ఘ్యము పాద్యము అర్పించి పూజించాడు. జనకుడు ఇచ్చిన ఆతిథ్యమును సంతోషంతో స్వీకరించాడు విశ్వామిత్రుడు. ఓ జనక మహారాజా, నీకు క్షేమమేనా? నీ రాజ్యములో ప్రజలు క్షేమముగా ఉన్నారా? యజ్ఞము ఎట్టి అవాంతరములు లేకుండా సక్రమంగా జరుగుతూ ఉందా అని అడిగాడు. తరువాత విశ్వామిత్రుడు అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, ఉపాధ్యాయులను, పురోహితులను ఉచిత రీతిని కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమములు అడిగాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయనకు ఉచితాసనము సమర్పించాడు. విశ్వామిత్రుడు ఆసనము మీద కూర్చున్నాడు. తరువాత ఋత్విక్కులు, పురోహితులు, మంత్రులు కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మహాత్ములు, పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞమునకు వచ్చి నన్ను ధన్యుడిని చేశారు. తమరి దర్శన భాగ్యముతో నా యజ్ఞము సఫలమైనది. తమరి అనుగ్రహము నాకు పూర్తిగా లభించింది. ఓ విశ్వామిత్ర మహర్షి, యజ్ఞము సమాప్తమగుటకు ఇంక 12 దినములు మిగిలి ఉన్నది. తరువాత వారి వారి హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అందరూ వస్తారు అని అన్నాడు. తరువాత జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడింది. వారిని చూచి జనకుడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు. ఓ మహర్షి, ఈ రాకుమారులు ఎవరు? వీరు మహాపరాక్రమవంతుల మాదిరి కనపడుతున్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల మాదిరి ఉన్నవి. వీరు దేవతల మాదిరి ప్రకాశిస్తున్నారు. వీరు ఇరువురూ ఒకే పోలికలతో ఉన్నారు. ఇప్పుడిప్పుడే యౌవనములోకి అడుగుపెడుతున్నారు. వీరు ధనుర్బాణములను, ఖడ్గములను ధరించి ఉన్నారు. వీరిని చూస్తుంటే సూర్య చంద్రులు ఒకేసారి ప్రకాశిస్తున్నట్టు ఉంది. వీరు ఏ దేశము రాకుమారులు? మీ వెంట కాలి నడకన వచ్చుటకు కారణమేమి? మా దేశమునకు ఏ పనిమీద వచ్చారు? సెలవీయండి అని వినయంగా అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో ఇలా అన్నాడు. ఓ జనక మహారాజా, వీరు క్షత్రియ కుమారులు. అయోధ్య నగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజునకు పుత్రులు. నేను సిద్ధాశ్రమములో ఒక యజ్ఞము తలపెట్టాను. ఆ యజ్ఞమును రాక్షసులు భగ్నం చేస్తున్నారు. అందుకని వీరిని వారి తండ్రి అనుమతితో యాగ సంరక్షణకు తీసుకొని వచ్చాను. వీరు ఇరువురు రాక్షసులను సంహరించి యాగమును సంరక్షించారు. తరువాత అహల్య దర్శనము చేసుకొని గౌతమ మహామునిని కలుసుకొని అనంతరము మిథిలకు వచ్చారు. నీ వద్ద ఉన్న ధనుస్సును చూడటానికి కుతూహలపడుతున్నారు అని విశ్వామిత్రుడు జనకునితో రామ లక్ష్మణులకు గురించి వివరంగా చెప్పాడు. శ్రీమద్ రామాయణము బాలకాండము 50వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము